సుజాతానగర్ మండలం సింగభూపాలం చెరువు ఆనకట్ట ఇటీవలే కురిసిన వర్షాలకు కృంగి ప్రమాదకరంగా ఉంది. కృంగిన ఆనకట్టను సుజాతానగర్ మండలం మాదిగ ఐక్యవేదిక నాయకులు శనివారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో చెరువు కట్టలో మధ్య భాగం కొంత వర్షాలకు కృంగి పగుళ్లకు గురైందని, అప్పుడు అధికారులు సరైన మరమ్మతులు చేయకపోవడం వలన నాసిరకంగా పనులు చేయడం వలన మరలా ఇప్పుడు ప్రమాద పరిస్థితికి చేరిందని, ఇందులో అధికారులు నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనపడుతుందని, కాంట్రాక్ట్ అవినీతి ఏంటో అర్థమవుతుందని అన్నారు. ఒకవేళ కట్టకు ఏదైనా ప్రమాదం జరిగితే వేలాది ఎకరాల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, దిగువనున్న పదుల సంఖ్యలో గ్రామాల వరద ముంపున గురవుతాయని, ప్రాణ నష్టం కూడా ఎక్కువగా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలంలో చెరువులో నీరు తక్కువ ఉన్న సమయంలో పక్కా ప్రణాళికతో కట్టకు శాశ్వత పరిష్కారం చేయని అధికారులు వెనుక ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నించారు. గతంలో చెరువు కట్టకు మంజూరైన నిధులు ఎలా ఖర్చు పెట్టారో అధికారులు తెలపాలని డిమాండ్ చేశారు. ఇకనైనా కాలయాపన చేయకుండా నేటి పాలకవర్గం పక్కా ప్రణాళికతో కట్టకు శాశ్వత పరిష్కారం చేయాలని, చెరువుకు సంబంధించిన వందలాది ఎకరాల ఆక్రమణకు గురైన భూమిని మరలా చెరువులో కలిపే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని, అన్ని అనువుగా ఉన్న ఈ చెరువును పర్యాటక ప్రాంతంగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఐక్యవేదిక మండల అధ్యక్షులు వేల్పుల భాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దామెర్ల సర్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు వాంకిశెట్టి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తడికమల్ల దిలీప్, కేసుపాక వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు కత్తి వెంకన్న పాల్గొన్నారు. ఈరోజు సుజాతనగర్ మండలంలో ఉన్నటువంటి సింగభూపాలం చెరువు కట్టని మాదిగ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు సందర్శించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో ఈ యొక్క చెరువు కట్ట 2-3 సంవత్సరాల క్రితం మరి వర్షాలు కురవటం ద్వారాగా ఈ చెరువులో అధిక శాతం నీరు రావటం ద్వారాగా ఈ యొక్క చెరువు కట్ట ఆనాడు కొంగటం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా పురాతనంగా మరి వేసినటువంటి కట్ట మొన్నటి వరకు 3 సంవత్సరాల వరకు పొంగలేదు. కానీ వర్షాకాలం దృష్ట్యా ఈ యొక్క కట్ట మరి 3 సంవత్సరాల క్రితం పొంగటం జరిగింది. మరి అప్పుడు మరి అధికారులు సందర్శించారు, ప్రజాప్రతినిధులు సందర్శించి ఒక ప్రణాళికబద్ధంగా ఈ యొక్క కట్టకి ఎస్టిమేషన్ వేసి మరమ్మతులు చేపట్టాలి. కానీ ఆ యొక్క కార్యక్రమం జరగలేదు. అప్పుడు నామమాత్రంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ దీనికి పూర్తిగా ఎస్టిమేషన్ వేయకుండా నామమాత్రంగా మరమ్మతులు చేయటం జరిగింది. దాని ఫలితంగా మరలా ఈ రోజున ఈ యొక్క కట్ట కొంగటం జరిగింది. మరి ఈ యొక్క కట్ట కొంగటం ద్వారాగా మరి కింద ఉన్నటువంటి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఈ యొక్క కట్టకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వరద ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అదే కాకుండా మరి గ్రామాలు కిందిలో మరి దిగువన ఉన్నటువంటి గ్రామాలు వేపలగడ్డ కానీ, మంగపేట కానీ, సుంచుపల్లి కానీ, సర్వారం కానీ, అదే విద్యానగర్ బాబు క్యాంపు వరకు కూడా ఈ యొక్క ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నది. మరి అత్యధిక నీటి శాతం ఉన్నటువంటి చెరువుకి నామమాత్రంగా పనులు చేయడం ఏందని చెప్పేసి ఈ రోజున మాదిగ ఐక్యవేదిక తరగతి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో ఈ యొక్క మరి కట్ట తెగిపోతే ఇదే కాకుండా మరి వేలాది లక్షలాది మరి జనాలు ఉన్నటువంటి ఈ యొక్క మండలానికి నీళ్లు అందిస్తూ, పంటలు పండిస్తూ, అనేక దాహం తీస్తున్నటువంటి, అనేక మరి అదే విధంగా ఆహారాన్ని అందిస్తున్నటువంటి ఈ యొక్క చెరువు మరి ఈ విధంగా గురి కావటం చాలా దుర్మార్గం. అదేవిధంగా అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే పద్ధతుల్లో మరి ఈ రోజున మరి ఈ యొక్క కట్ట కుంగటం ద్వారాగా చాలా మంది ఇప్పుడు కూడా అధికారులు